హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇదైతే చాలా చిన్న కుండీ అనమాట. ఇది వచ్చేసి ఈ మొక్క చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా. దీన్ని చూస్తే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. లేదా కూడా ఇది మనకి చాలా రేరుగా ఉండే మొక్క అనమాట. ఇది మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి ఉంటుంది కదా, అక్కడ అమ్ముతారనమాట ఈ మొక్కలు వచ్చేసి. దీన్ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల నరదిష్టి అనేది మన దగ్గరికి రాదంటండి. అక్కడికి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులలో పెట్టి అమ్ముతారనమాట. కాకపోతే మొక్క చాలా ఈజీగా గ్రోత్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా పెంచుకునే మొక్క అనమాట ఇది. మనం ఇంట్లో ఇలా పెట్టడం వల్ల మన ఇంటికి ఎటువంటి నరదిష్టి అనేది తగలకుండా ఉండటానికి ఈ మొక్కనైతే పెట్టుకుంటారు. నేనైతే ఒక కొమ్మ చాలండి, మనం ఎన్ని కుండీలలోనైనా పెంచవచ్చు. కాకపోతే ఈసారి ఈ మొక్కలలో చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే వచ్చింది. నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇలా ఎండిపోయి ఉన్నా కూడా ఇవి మళ్ళీ చాలా ఈజీగా మనకి చివర్లో అయితే చిగుళ్ళు వచ్చేస్తాయి. ఇది చాలా ఎక్కువైపోయింది కుండీలో, అది తీసి మళ్ళీ మనం మొక్కలలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఏదన్నా మొక్కలలో కుండీలలో సపరేట్గా పెంచుకోవచ్చు. చాలా ఈజీగా గ్రోత్ అయితే వస్తుంది ఈ మొక్కని. దీని పేరు వచ్చేసి అడవి తులసి అంటారనమాట. ఈ అడవి తులసి ఉంటే మనకి ఇంటి ముందర చాలా మంచిదని, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు మొక్క తేవడం అయితే జరిగింది. ఇదైతే ఎంత పెద్దగా అయిపోయిందన్నమాట. దీన్ని తీసేసి ఒక పార్ట్కి అయితే మారుద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.